హాయ్ అండి. ఈ వీడియోలో ఈ బిందె నెక్కి స్టిఫ్గా పైపింగ్ రావాలంటే ఇలాంటి క్లాత్ అంటే ఇది బక్రం పేపర్ అంటారు, లేకపోతే క్యాన్వాస్ పేపర్ అంటారు. బక్రం పేపర్ అయితే ఇంకా మందంగా ఉంటుంది. ఇది క్యాన్వాస్ పేపర్ అనమాట. మీటర్ వచ్చి 40 రూపీస్ అలా ఉంటుంది. ఇలాంటి పేపర్ కనుక దీని ప్రకారం ఏ నెక్కకైనా సరే దీని ప్రకారం మనం కట్ చేసుకొని మనం స్టిచ్ చేస్తే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇదేమో బ్యాక్ నెక్ నేను ఇంతకుముందు వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్కి బిందె నెక్ పెట్టాను. దాని వారాన ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా నెక్ రౌండ్లోనే మనం కట్ చేసుకుంటే ఆ ప్రకారమే నెక్ అనేది స్టిఫ్గా జారకుండా నెక్ షేప్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని ఇలా ఐరన్ చేసేస్తే ఆ బ్లౌజ్కి అతుక్కుపోతుంది, లైనింగ్ బ్లౌజ్కి అతుక్కుపోతుంది. మనం వేరే క్లాత్ మీద కూడా అటాచ్ చేసి స్టిచ్ చేయొచ్చు, బట్ ఇది ఈజీ మెథడ్ అనమాట. సో ఇది ఎలాగా దీనికి ఒకవైపు గమ్ లాంటిది ఇస్తాడండి, అది చూసుకొని మనం ఇలా ఐరన్ చేసుకుంటే ఆ పేపర్ అనేది క్లాత్కి అతుక్కుపోతుంది అనమాట. ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను పైపింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి. ఇదిగోండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే నేను కట్ చేయలేదు నెక్ మోడల్. ఈ విధంగా ఫస్ట్ దీన్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి ఈ స్టిచ్ చేసేస్తున్నాను డైరెక్ట్. దీనికి నేను పైపింగ్ వేస్తున్నానండి, సిల్వర్ కలర్ పైపింగ్. ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసి ఇప్పుడు దీనికి ఇంకా చుట్టూతో కూడా స్టిచ్ చేసేస్తే కదలకుండా ఉంటుంది కదా. కట్ చేసేసాక మళ్ళీ స్టిచ్ చేస్తే బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు అవుతుంది. ఎక్స్ట్రానే కట్ చేస్తాం అనుకోండి, అయినా ఒకసారి ఇది ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా ఒక కుట్టు వేసేసుకొని ఈ నెక్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను సిల్వర్ కలర్ క్లాత్ తోటి పైపింగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇలాంటిది. సో దీన్ని ఫస్ట్ దీని మీద మంచి వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. మనం మెడపట్టి వేస్తాం కదా, అలానే వేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో థ్రెడ్ అనేది పెడతాం అంతేను, స్మాల్ సైజ్ థ్రెడ్. నేను డబల్ ఫుట్ మీదే స్టిచ్ చేస్తానండి, సింగిల్ ఫుట్స్ ఏమీ పెట్టను. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయలేదు కాబట్టి నేను సమానంగా కట్ చేశాను. ఇక్కడ రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకోవటమే. ఇది ఎప్పుడు రౌండ్ నెక్కే కాదండి, ఇలాంటి నెక్స్ కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట. పైపింగ్ అనేది నీట్గా కూడా ఉంటుంది చూడటానికి. ఇదిగోండి, ఇది ఆల్రెడీ మనం ఈ క్యాన్వాస్ పేపర్ వేసి కుట్టాం కదా, ఇంకా బాగుంటుంది. ఇక్కడ రౌండ్ రాలేదు, సో అందుకని దీని మీద నేను మళ్ళీ రౌండ్గా కొంచెం అవతలకి స్టిచ్ చేస్తున్నాను అనమాట. కొంచెం రౌండ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు రౌండ్ ఇంకొంచెం స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇలాంటి స్మాల్ సైజ్ పైపింగ్ థ్రెడ్ని పెట్టేసేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయటమే. డబల్ ఫుట్ మీదే స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట చక్కగాను. మనం మెడపట్టి వేస్తున్నంత ఈజీనే, కాకపోతే దాన్ని ఫుల్గా ఫోల్డ్ చేసేస్తాము. ఇది ఏంటంటే థ్రెడ్ పెట్టి ఫోల్డ్ చేసే పార్ట్కి పైపింగ్ వేసినట్టు ఉంటుందన్నమాట. ఇలా జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్ చేసేయటమే. ఈ వంపుల దగ్గర కూడా ఈ థ్రెడ్ అలా పెట్టుకొని ఇలా వేసేసేయడమేనండి. థ్రెడ్ పెట్టేసేసుకొని లోపలికి చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగాను అంటే మీకు స్లోలోనే నేను యాస్టీస్ ఎలా కుట్టానో అలానే చూపిస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ ఏమీ పెట్టలేదు, అర్థమవుతుంది అని చెప్పేసి. ఎప్పుడు రౌండే కాదు, ఇలాంటి బింది నెక్లు కూడా మోడల్ స్టార్ నెక్స్కి కానీ పలకం నెక్లకు కానీ ఇంకా మన ఇష్టం అండి. ఇప్పుడు కర్వ్స్కి కూడా థ్రెడ్ పైపింగ్ చేస్తున్నారు, అది కూడా నేను పెడతాను వీడియో. కర్వ్కి కూడా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేయాలనేది. ఇదిగోండి, ఎంత నీట్గా ఎంత సింపుల్గా అయిపోతుందో. ఇప్పుడు వెనకాల వైపు ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటవేనమాట, డబల్ ఫోల్డ్. దాని పక్కన ఇంకొక స్టిచ్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీని మీద ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే. మీకు ఈ బక్రం పేపర్ ఉందన్న ఇదేం లేదండి, పర్వాలేదు, బాగానే ఉంటుంది. లేదు అనుకుంటే దీని మీద ఇలానే నార్మల్ నెక్
లైనింగ్ క్లాత్ కట్ చేసుకొని దీని మీద వేసి స్టిచ్ చేయొచ్చు. నేను ఒకదానికి అలా స్టిచ్ చేశాను, బట్ ఇది బాగానే ఉంది కదా అని నేను ఇది చాలా ఫాస్ట్గా స్టిచ్ చేశాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా పొద్దున్న సాయంత్రం ఫంక్షన్ అయితే కట్ చేసి కుట్టానని. ఇదిగోండి బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసేసాక పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ బక్రం క్లాత్ వేయటం వల్ల మనకి షేప్ అవుట్ అవ్వకుండా అవుతుంది అనమాట. ఇది క్లాత్ తడిపితే మళ్ళీ ఇది చిరిగిపోయి ఊడిపోయిద్దిలేండి, కానీ స్టిచ్చింగ్కి మనకి పర్ఫెక్ట్గా వస్తుందని మనం వేసాం అనమాట. మళ్ళీ పైపింగ్ థ్రెడ్ వేసేసాక కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది కదా. ఇదిగోండి ఇక్కడైతే నేను క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ చేశాను బక్రం క్లాత్ మీద, కానీ నాకు టైం లేదని చెప్పి నేను దీని మీద ఇలా కుట్టేసేసాను అనమాట. దీని తర్వాత మళ్ళీ దీని మీద ఏమన్నా మోడల్ వేసి స్టిచ్ చేద్దామని చెప్పి జస్ట్ ఇలా ప్లెయిన్ వేసి కుట్టేశాను. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. నచ్చితే మీకు యూస్ఫుల్గా అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.